హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజశేఖర్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం కొండగట్టులో ఉన్న అన్షి ఫోక్ సిటీ లొకేషన్స్ మనం చూడడానికి వెళ్తున్నాం. మ్యాక్సిమం అక్కడ ఫోక్ సాంగ్స్ అక్కడనే షూట్ చేయబడతాయట. ఒకసారి మనం ఈరోజు ఆ లొకేషన్ చూద్దాం. మీరు కూడా వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. హాయ్ అందరికీ. ఈరోజు మనం కొండగట్టులో ఉన్న అన్షి ఫోక్ స్టూడియోకి వచ్చినాం. ఈ మధ్య యూట్యూబ్లో రిలీజ్ అవుతున్న ఫోక్ సాంగ్స్లో ఒక 90% సాంగ్స్ ఈ లొకేషన్లోనే షూటింగ్ చేస్తున్నారు. ఇది ఒక కాలనీ సెట్. మస్తున్నాయి లొకేషన్స్. కొండగట్టు నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే డిఫరెంట్ లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ చూడండి, ముందు అక్కడ కొంచెం దూరంతో పూరి గుడిసెలు, తడకల ఇల్లులు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం అక్కడ ఎడ్ల బండి, మన పురాణ పాతకాలంలో యూజ్ చేసినట్టు బండి. ఇంకా కొంచెం ముందు వెళ్తే అక్కడ చూస్తున్నాగా తడకలతో ఇల్లు ఎలా సెట్ చేశారు, చాలా బాగుంది కదా. ఇంకా కొంచెం అక్కడ ముందుగా పంట పొలాలు. ఇక్కడనే వాళ్ళు ఈ మధ్య పంట పొల కాలంలో అక్కడనే వాళ్ళు షూటింగ్ చేసి అక్కడెక్కడ తిరగకుండా పంట పొలంలో ఇక్కడనే షూట్ చేసుకుని ఆ సెట్ కూడా ఇక్కడనే సెట్ చేశారు. పంట రియల్గా పంట అది. అక్కడ ముందు చూస్తున్నట్టే పంటతో అక్కడ మామిడి తోటలు ఉన్నాయి ముందుకు. ఇంకా ముందుగా అందమైన పొలాల ప్రకృతి, తాతల నాటి ఇండ్లు. కింద మనకు చూసాం గాలి మారలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది చూడండి, కళ్ళు దుకాణము, పటేల్ దాబా చూసారు కదా. ఇక్కడనే షూట్ జరుగుతుంది. మనం ఎక్కడెక్కడ వాళ్ళు తిరగని అవసరం లేదు. ఇక్కడ ఒక దగ్గరికి వచ్చినామంటే కంప్లీట్గా షూట్ మొత్తం ఇక్కడనే చేసుకుంటారు. మీరు ఈ మధ్య యూట్యూబ్లో చూసిన ఏ సాంగ్స్ లొకేషన్స్ ఇక్కడనే మ్యాక్సిమం ఇక్కడనే జరుగుతున్నాయి. సో ఏ సాంగ్ లొకేషన్ లాగా ఉందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు ఈ మధ్య కాలంలో చాలా ఫోక్ సాంగ్స్ మ్యాక్సిమం ఇక్కడనే 90% ఇక్కడనే షూట్ జరుగుతున్నాయి. మీరు యూట్యూబ్లో ఏ సాంగ్స్ అయితే చూస్తున్నారో ఆ సాంగ్ లొకేషన్ చూసి గుర్తుపట్టి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుచున్నాను. చూడు ఎంత బాగా సెట్ చేశారు. అక్కడ మన చిన్న కాలంలో ఏంటి గాలి, మన సోడా, ఇందాక చూసారు సోడా బండి ఉంది. చిన్న చిన్న పూరి గుడిసెలు చాలా సింపుల్గా నీట్గా అందంగా క్రియేట్ చేశారు కదా. యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఒక్క దగ్గరికి వచ్చేస్తే మనకున్న ఫెసిలిటీస్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇది చూసిరా, ఈ కారు చాలా ఫోక్ సాంగ్లో ఈ కార్ని వాడారు. ఏ సాంగ్లో ఉందో ఒక్కసారి మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని అనుకుంటున్నాను. చూడండి ఎంత నీట్గా అందంగా రెడీ చేశారు ఇల్లు. అలాగే ఇక్కడ ఒక ఫోక్ సాంగ్ షూట్ కూడా జరుగుతుంది. చూడండి లైవ్లో. యమున తారక్ హీరోయిన్, రోహిత్ అనే అబ్బాయి హీరో. ఇక్కడ ఈ సాంగ్ ధ్వని అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ కాబోతుంది మరి కొద్ది రోజులలో. ధ్వని ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ తప్పక చూడాలి. ఈ సాంగ్ నేమ్ వచ్చేసి నీలగిరి సెట్ల కింద. చాలా ఎక్సలెంట్ ఉంది. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ సూపర్ ఉంది. డోంట్ మిస్ ఇట్ అండి. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు బయట ఎక్కడ తినాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టేసంటే వాళ్ళే కంప్లీట్గా ఫుడ్ వాళ్ళే అరేంజ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. మీరు బయట ఎక్కడికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇక్కడనే తక్కువ ఖర్చులో మీరు ఫుడ్ వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. తప్పక మీరు షూట్ చేసిన వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఫుడ్ వాళ్ళు ఆర్డర్ పెట్టేస్తే వాళ్ళు అన్నీ చూసుకుంటారు.
అస్సలు మిస్ కాకుండా బయట తినకుండా ఇక్కడనే ఫుడ్ తినండి, చాలా బాగుంది. చూడండి ఈ ఇల్లు సింపుల్గా ఎంత బాగా నీట్గా అరేంజ్ చేసారు. చాలా వరకు కొన్ని సాంగ్స్ ఇక్కడ ఉన్న లొకేషన్ లోపల కూడా షూట్ జరిగినాయి. అలాగే మనకి ఇప్పుడు యూట్యూబ్ని షేక్ ఆడిస్తున్న ట్రెండింగ్ సాంగ్ మామిడి కోణాల మీద అనే సాంగ్ నాగదుర్గతో ఇక్కడనే షూట్ చేయబడింది, ఈ లొకేషన్లోనే. చూడండి ఎంత బాగుంది. మీరు కూడా ఈ లొకేషన్ చూసినట్టయితే, ఇంకా ఈ లొకేషన్ ఏ సాంగ్లో అయితే చూసారో మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో తెలుపుతారని కోరుకుంటాను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క సాంగ్ ఇక్కడ ఉన్న లొకేషన్లోనే షూట్ చేయబడుతుంది. అలాగే మీరు కూడా ఒక్కసారి ఈ లొకేషన్ని విజిట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మీరు మా ఛానల్ని రాజశేఖర్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.